నేనంట 100 కేసులు పెట్టించానని చెప్తారు. నేను జనసేన చేరకూడదని కొంతమంది నాయకులు. అది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. వాళ్ళు చెప్తా ఉన్నారు మీటింగ్లో. అది ఒకసారి జనంలోనే క్లారిఫై చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. నేను ఒక్క కేసు పెట్టించానా? మరి ఎందుకు అట్లా పోయి సార్ కళ్యాణ్ గారు మా మీద 100 కేసులు పెట్టించారండి, మరి ఆయన చేర్చుకుంటే అట్టని కూడా మాట్లాడినారు. నాకేందండి, ఇప్పుడు నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా. పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతో జనసేనలో చేయాలని తప్పితే వీళ్ళ కోసం కాదు. మీకు తెలుసు, ఒంగోలులో నన్ను 5 సార్లు గెలిపించారంటే కార్యకర్తలకు నేనేం చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. కార్యకర్తల కోసం పనులు లేకపోయినా కానీ నేను ఎంత నా సొంత డబ్బులతోటి కార్యకర్తల్ని నేను ఆదుకున్న పరిస్థితులు. అందరూ ఏంటంటే ఏంది డబ్బులు ఇస్తాడు, ఈయన ఎంత సంపాదించాడో మరి ఈయన ఇచ్చాడు అని చెప్పుకుంటారు. నా చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పటి నుంచి నా స్నేహితులు నా జేబులో నుంచి డబ్బులు తీసిన అలవాటు అయిపోయింది నాకు. ఆ అలవాటే ఈరోజు నా పరిస్థితి ఎట్టిందంటే, మంచిదిలే మళ్ళా ఆర్థికంగా ఇది అయిపోయినాను. మళ్ళా కళ్యాణ్ గారు నన్ను ఆదుకున్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారి వల్ల ఎమ్మెల్యే అయ్యాను. ఆ కృతజ్ఞతతోటి మంత్రి పదవి వదులుకొని, జగన్ ఆ రోజు పార్టీ పెడితే మంత్రి పదవి వదులుకొని, మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, 4 సంవత్సరాలు మంత్రి పదవి ఉంటే వదులుకొని మళ్ళీ బై ఎలక్షన్లో నా డబ్బులు పెట్టుకొని ఎలక్షన్ చేశాను. సరే జరిగిపోయినాయి, అయిపోయినాయి. నేను అలాంటిది ఈరోజు నాకు కళ్యాణ్ గారు నాకు సహాయం చేస్తే నేను కృతజ్ఞహీనుడుగా ఉంటానా చెప్పండి? 4 సంవత్సరాలు మంత్రి ఉండి వదులుకున్న రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని, అలాంటిది ఈరోజు నన్ను సహాయం చేసినటువంటి కాలంగా నేను మర్చిపోతాను. ఖచ్చితంగా ఈ జిల్లాలో జనసేన పార్టీ జెండా ఎగరేసేదానికి నా సాయశక్తులు కృషి చేస్తానని తెలియజేసుకుంటా. కొంతమంది ఏదో చేస్తుంటారు, ఏం పీకలేరు. ఎవరుంటే ఎదురు రమ్ముని ఎవరు రాలేడు. ఒకటే చెప్తా ఉన్నా, పార్టీ కోసం పనిచేయండి. ఊరికి గ్రూపులు చేసుకొని ఆయన ఈయన ఏందే